ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, అలాగే దంద్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం చాలా విశేషమైన శక్తి కలిగిన రోజు. ఈరోజు మీరు చేయవలసిన కొన్ని పరిహారాలు, పూజా విధానాలు చెప్తాను. తేలికైనవి ప్రయత్నించేయండి. షార్ట్ వీడియోలు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ముందు జ్ఞానం కోసం, విద్య కోసం, మేధస్సు కోసం మనం ఈరోజు హయగ్రీవ స్వామిని పూజించాలి. ఎలా పూజించాలి? ఈరోజు లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని షోడోపచార పూజ చేసుకోవడం, అష్టోత్తర నామాన్ని చదువుకోవడం చాలా మంచిది. నైవేద్యంగా స్వామివారికి యాలకులు అంటే బాగా ఇష్టం, చాలా ప్రీతికరం అన్నమాట యాలకులు. కాబట్టి వాటితో చేసిన మీరు మాలని సమర్పించండి. శనగలతో చేసిన గుగ్గిళ్ళు, లడ్డును కూడా నివేదించండి. ఈరోజు మీరు స్వామివారి అష్టోత్తరాన్ని, శతనామావళి ఏదైనా సరే చదువుకోండి. అలాగే రేపు రాఖీ పౌర్ణమి కాబట్టి రాఖీ పౌర్ణమి నాడు మీరు సోదరీమణులు అంటే అన్న చెల్లెళ్ళు, అలాగే అక్క తమ్ముళ్ళు, ఈ అనుబంధానికి ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవికి మీకు వీలైతే కమలం పువ్వులు అంటే లోటస్ పువ్వులతో పూజ చేయండి. పాయసం పెట్టి నివేదన చేయండి, మీకు ఐశ్వర్యం పెరుగుతుంది. అలాగే దానాల విషయంలో కూడా పేదవారికి బెల్లము, ధాన్యము, పప్పులు, బియ్యము, గోధుమలు, వస్త్రాలు ఇలాంటి దానం చేయండి. దీనివల్ల మీకు కలిగే లాభం ఏంటంటే రేపు దానం చేయడం వల్ల అప్పుల బాధ తొలగిపోయి పుణ్యబలం లభిస్తుంది. ఇది మీరు ఎవరైనా ఆడవారిని చేయవచ్చు. అలాగే జంధ్యాల పౌర్ణమి, ఉపనయనం అయిన వారు ఎవరైనా సరే యజ్ఞోపవేదం వేసుకుంటారు కదా, వారు ఈరోజు గాయత్రి పూజ చేసి తర్వాత అంటే పాత జంధ్యాన్ని వదిలి కొత్త యజ్ఞోపవేతాన్ని ధరించాలి. ఇది కంపల్సరీగా చేయాలి. గాయత్రి మంత్రాన్ని కూడా జపించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం వచనం. అలాగే ఇప్పుడు మనం శివ పూజ, ఈరోజు ఉపవాసం ఉండి శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో కూడిన పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల కోరిన కోరిక నెరవేరుతుంది శాస్త్రం చెప్తుంది. మీరు ఎవరైనా ప్రయత్నం చేయవచ్చు. అలాగే ముఖ్యంగా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రం జపించండి. అలాగే దీపదానం, శివాలయంలో దీపదానం చేయడం వల్ల మీకు ఈ దీపదానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. ఇది ఎవరైనా ఆడవారు, మగవారు చేయవచ్చు. పీరియడ్స్ టైం ఉన్నప్పుడు చేయమాకండి. ఇవి మీరు తేలికగా చేసుకోగలిగే పరిహారాలు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైనా సరే నాతో మాట్లాడాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు. 944050